ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపుకు సర్వం సన్నద్ధం. హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. పేదరికంలో అపరూపమైన బాల్యం కూలి పనుల్లో మగ్గిపోతుంది. కొందరు చిన్నారులు వెట్టి చాకిరీ చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. అధికారులంతా సంయుక్తంగా తనిఖీలు. నంద్యాల పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా పోటెత్తిన భక్తులు. నంద్యాల పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి హెచ్చరిస్తూ ఫ్లాగ్ మార్చ్. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. శ్రీ మహానంది క్షేత్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఘనంగా వేడుకలు. ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు. డిఓ సుధాకర్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ నెల 4 నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డితో కలిసి మీడియా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తామని తెలిపారు. నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో, నందికొట్కూరు, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాల శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో, నంద్యాల, ఆళ్లగడ్డ, వనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఫార్మసీ కాలేజీలో, డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని జరుగుతుందన్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం అరగంటకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు జారీ చేస్తున్న పాస్టులు తీసుకుని గంట ముందు వచ్చేలా 2 పర్యాయాలు సమావేశం నిర్వహించి తెలియజేశామన్నారు. మొదటి ర్యాండమైజేషన్ పూర్తయిన కౌంటింగ్ సిబ్బందికి మొదటి దఫా శిక్షణ ఇచ్చామని, ఈ నెల 3వ తేదీ 2వ ర్యాండమైజేషన్ పూర్తి చేసి వెంటనే 2వ దఫా శిక్షణ ఇస్తామని కలెక్టర్ వెల్లడించారు. సో మనము నంద్యాల జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుకొని మనం కౌంటింగ్ రేపు 4వ తేదీన నిర్వహించుకోబోతున్నాం. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి ఇప్పుడు మీకు వివరించబోతున్నాం. సో దీంట్లో మనకు నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 7 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక సెగ్మెంటు పాణ్యం సంబంధించి కర్నూలు, రాయలసీమ యూనివర్సిటీలో నడుస్తుంది. రిమైనింగ్ 6 సంబంధించిన సెగ్మెంట్ సంబంధించి ఇక్కడ ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజు, శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజు, శాంతిరామ్ ఫార్మసీలో ఒకే లొకేషన్స్లో 3 బిల్డింగ్స్లో 6 సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా 6 సెగ్మెంట్స్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించి, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సపరేట్ హాల్లో, అంటే మొత్తం 13 హాల్స్లో ఈ కౌంటింగ్ జరుగుతుంది. సో అదేవిధంగా ఏ అసెంబ్లీ హాల్లో ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్లు యావరేజ్న 2000 నుంచి అట్లా 3000 యావరేజ్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా అదే అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. సో దీంతో పాటుగా సర్వీస్ ఓటర్స్కి ఏదైతే మేము పంపించామో, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్ చేశామో అవి మాకు పోస్టులో వస్తున్నాయి. అవి కూడా మనకు 4వ తేదీ 1 గంట, ఏదైతే మనం 8 గంటలకి మనము కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి బిఫోర్ 1 అవర్ బిఫోర్ వచ్చేంత వరకు కూడా మేము తీసుకొని కౌంటింగ్ తీసుకుని ఏర్పాటు చేశాం. సో ఇప్పుడు అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్స్ లో మనకు ఈ యొక్క ఆల్రెడీ సంబంధించి కూడా స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఆయా ఆర్ఓస్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. అవి కూడా కూడా ఇక్కడికి తరలించి ఆ రోజు మార్నింగ్ 4వ తేదీన 1 గంట ముందు, అంటే మనకు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మీ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము. పొలిటికల్ పార్టీస్ అందరికీ 2 రకాల మీటింగ్ ఇప్పటి వరకు ఎస్పీ గారు మేము కండక్ట్ చేశాము. పొలిటికల్ ఏదైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వారు 1 గంట ముందు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. గంట తర్వాత మనం అలౌ చేయమండి. సో 8 గంటలకు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గంట ముందు అంటే ఖచ్చితంగా 7 గంటల లోపే కౌంటింగ్ ఏజెంట్స్ మేము ఆల్రెడీ ఇచ్చిన ఫామ్ లో వాళ్ళకి ఏదో పాయింట్ చేసిన ఐడి కార్డు 2 కాపీ
అక్కడికి ఖచ్చితంగా తీసుకురావాలి. తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన తర్వాత మాత్రమే అది వాళ్ళని కౌంటింగ్ వాళ్ళకి అవసరం జరుగుతుంది. సో కౌంటింగ్ హాల్లో కూడా క్లియర్ గా ఇప్పటికే ఆ పార్టీస్ అందరూ కూడా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఎలక్షన్ కౌంటింగ్ అపాయింట్ చేస్తున్నారు. సో ఆ రోజు 4వ తేదీన ఆ టయానికి వచ్చే విధంగా చూసుకోవాలి. పేదరికంలో అపురూపమైన బాల్యం కూలి పనుల్లో మగ్గిపోతుంది. కొందరు చిన్నారులు వెట్టి చాకరీ చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ ఇలాంటి వారు కనిపిస్తూనే ఉన్నారు. వీరందరినీ గుర్తించడమే లక్ష్యంగా తనిఖీలకు రంగం సిద్ధమైంది. ప్రత్యేక కార్యాచరణతో కార్మిక శాఖ, ఇతర శాఖల అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఈ నెల 1వ తేదీ నుండి ఈ నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. బాల కార్మికుల రక్షణ కమిటీ ఇటీవల చిన్నారుల దయనీయ స్థితిపై ప్రభుత్వానికి నివేదించింది. కార్మిక శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లు తీవ్రంగా స్పందించారు. ఈ నెల 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు కూలి పనుల్లో మగ్గుతున్న బాలల గుర్తింపునకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. ఇక పట్టణంలో బస్టాండ్ సమీపంలో ఆయా శాఖల అధికారులంతా సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా దుకాణ షాపుల్లో బాల కార్మికులతో పనిచేసుకుంటున్న యాజమాన్యంపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే విధంగా ఎవరైనా కానీ చిన్నపిల్లలతో పని చేయించుకుంటే చర్యలు తప్పవని, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ తనిఖీల నెల రోజుల పాటు నిర్వహిస్తామని, బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉంటే 50,000 జరిమానా, జైలు శిక్ష తప్పదన్నారు. ఎన్సిపిసిఆర్ గైడ్ లైన్స్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా ఈ ఎవరైతే బాల కార్మికులను పెట్టుకుంటారో ఆ సంస్థల యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకుంటామని మరి కార్మిక శాఖ నంద్యాల వారి తరపు నుంచి తెలుపుకుంటున్నాము. మరి షాపుల యాజమాన్యం వారికి తెలియజేయడం ఏమనగా 18 సంవత్సరాల లోపు పిల్లలని మరి వారి షాపులో పనికి పెట్టుకున్నట్లయితే వారి పైన 50,000 రూపాయల జరిమానా, ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడునని, కాబట్టి యాజమాన్యం వారు కార్మిక శాఖ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఎవరిని కూడా చిన్నపిల్లలను పనిలో పెట్టుకోకూడదని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. నంద్యాల జిల్లా పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ తెలుగుపేట సమీపంలో వెలిసిన శ్రీ కోదండ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా వేడుకలు జరిగాయి. స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పాటు పంచకుండాత్మక హనుమాన్ కవచనం పూజలు, యజ్ఞాలు నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దస్వామి ఇస్తారు వాయిస్ నువ్వు అర్థం బయట చేస్తాను. బైక్ అనేది బాగుంటుంది. బైక్ అనేది అంటే
ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తుగా నిలువరించాలనే ముఖ్య ఉద్దేశంతో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్, గాంధీ చౌక్, ముల్లాన్ పేట, ఆత్మకూరు బస్టాండ్, ఫరూక్ నగర్, సిటీ బస్టాండ్, పద్మావతి నగర్, టెక్కే మొదలగు ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జూన్ 4వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ తో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి హింసాత్మక చర్యలకు పాల్పడితే అట్టి వారిపై పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని, చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ఇక ప్రజలందరూ సంయమనం పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ కె ప్రవీణ్ కుమార్, నంద్యాల టౌన్ డిఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి, నంద్యాల సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ నరసింహులు, చలపతి, రాజారెడ్డి, శివకుమార్ రెడ్డి, దస్తగిరి బాబు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా సెన్సిటివ్ విలేజెస్ ఒక 75 ప్రాంతాల్లో పికెట్లు వేయడం జరిగింది. అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో మొబైల్ టీమ్స్ ఉంటాయి. ఎస్ఐ ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్ తిరగడం జరుగుతుంది. అనుమానితులందరినీ, ట్రబుల్ మాంగర్స్, షీట్ హోల్డర్స్ అందరినీ కూడా వాళ్ళని ముందుగానే కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా అన్ని చర్యలు కూడా సిద్ధం చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ దగ్గర అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. భద్రతాపరమైన చర్యలు, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఆల్రెడీ ఉంది. మనకి ఇంకొక 4వ అంచె కూడా ఆ రోజు కౌంటింగ్ ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా మనకి ఆలగడ్డలో ఒక బిఎస్ఎఫ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ 90 మెంబర్స్ ఉంటారు. దాంట్లో కొంత భాగం బనగానపల్లి, కొంత ఆలగడ్డ అక్కడ యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొక కంపెనీ వస్తుంది, అది నంద్యాల, డోన్, మిగతా ప్రాంతాల్లో యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సిబ్బంది కొరత ఏం లేదు. ఇది సిఏపిఎఫ్ బలగాలు, బిఎస్ఎఫ్ బలగాలు 2 కంపెనీలు వస్తున్నాయి. ఏపీఎస్ కి కూడా వస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా మేము పోలీసులు సంసిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఎవరికి కూడా 72 అవర్స్ తర్వాత వరకు కూడా 6th వరకు కోడ్ ఉంటుంది. అప్పటి వరకు ఎటువంటి ఊరేగింపులు కానీ సంబరాలు కానీ చేసుకోవడానికి వీలు లేదు. 144 అమల్లో ఉంటుంది. తదుపరి పర్మిషన్లు ఎలా ఉంటాయి, ఎలా ఇస్తారు అనే దాన్ని బట్టి కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి ఎక్కడి గ్రామాల్లో, ఎక్కడి మండలాల్లో ప్రజలు, ఎక్కడ హెడ్ క్వార్టర్ లో ప్రజలు అక్కడే వాళ్ళ ఇళ్ల దగ్గర ఉండాలి. ఎవరు కూడా వాళ్ళ విధులు పక్కన పెట్టి ఎవరు కూడా అసెంబ్లీ అవ్వడానికి ప్రయత్నం చేయవద్దండి. ఇది మా యొక్క మనవి. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మహానంది క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయడమైంది. ముందుగా తెల్లవారుజామున విశేష అభిషేకం, ప్రాతకాల అర్చన, అనంతరం సింధూర అలంకరణ చేసి తమలపాకలతో సహస్రనామార్చన చేసి భక్తులకు ప్రసాద వితరణ చేయడమైంది.
ముగిసిన 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాల్లో 10 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం సాంఘిక శాస్త్ర పరీక్షకు 2455 మంది విద్యార్థులకు గాను 873 మంది విద్యార్థులు హాజరు కాగా 1582 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లుగా డీఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు 11 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపుకు సర్వం సన్నద్ధం. హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. పేదరికంలో అపురూపమైన బాల్యం కూలి పనుల్లో మగ్గిపోతుంది. కొందరు చిన్నారులు వెట్టి చాకరీ చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. అధికారులంతా సంయుక్తంగా తనిఖీలు. నంద్యాల పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా పోటెత్తిన భక్తులు. నంద్యాల పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి హెచ్చరిస్తూ ఫ్లాగ్ మార్చ్. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. శ్రీ మహానంది క్షేత్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఘనంగా వేడుకలు. ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు. డీఈఓ సుధాకర్ రెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.